హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ థింక్ నేను వీడియో పెట్టి చాలా మంత్స్ అవుతుంది. సో మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే నా స్కిన్ కేర్ గురించి, అంటే నా ఫేస్కి, నా బాడీకి నేను ఏమేం స్కిన్ కేర్ యూజ్ చేస్తానో ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు బాడీ వాష్, నేను సెరావే బాడీ వాష్ యూజ్ చేస్తా. ఇది ఎలా అంటే లైక్ మనకేమన్నా టైనీ బంప్స్ ఉన్నా బాడీ మీద, లేకపోతే ఏమైనా రఫ్ స్కిన్ ఉన్నా, లైక్ స్కిన్ డ్రైగా ఉన్నా కూడా మన స్కిన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. అండ్ ఇది నాకు ఇక్కడ వచ్చేసి లైక్ 18 pounds పడ్డది అనమాట. మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 1800 ఉంటుంది కాస్ట్. సో ఇది నేను యూజ్ చేసే బాడీ వాష్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫేస్ వాష్ వచ్చేసి నేను సింపుల్ ఫేస్ వాష్ యూజ్ చేస్తా. ఇది కూడా స్కిన్ని చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అండ్ ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, లైక్ స్మెల్ ఏమి ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫేస్ని కూడా మంచిగా హైడ్రేట్ చేస్తుంది ఫేస్ని. అండ్ ఇది నాకు అరౌండ్ £1.50 ఎంతో పడ్డది. మేబీ లైక్ ఇండియాలో 250 or 300 కాస్ట్ ఉంటుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసే టోనర్, ఇది లైక్ ఆర్డినరీ అనమాట. ఇది లిటరలీ నా 3rd బాటిల్. ఇది ఎలా అంటే లైక్ స్కిన్ మీద ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా, లేకపోతే స్కిన్ పిగ్మెంటేషన్ ఉన్నా, లైక్ స్కిన్ మీద ఏమన్నా డార్క్ ప్యాచెస్ ఉన్నా, అండర్ ఆర్మ్స్కి కానీ ఎల్బోస్కి కానీ మంచి పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు హెయిర్ డాండ్రఫ్ ఎక్కువ అనమాట. సో నేను వీక్లీ 2 అలా హెడ్ బాత్ చేసే ముందు ఒక 10 minutes ముందు హెయిర్కి కూడా లైక్ స్కాల్ప్కి అప్లై చేసుకుంటాను అనమాట. సో అదేంటి అంటే స్కాల్ప్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, మన స్కిన్కి కూడా మంచిగా పిగ్మెంటేషన్ మొత్తం తీసేస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ మై 3rd బాటిల్. ఐ థింక్ నాకు ఇక్కడ వచ్చేసి లైక్ 800 పడ్డది అనుకుంటా. ఇది మాకు ఇక్కడ ఎట్లా నార్మల్లీ 11 pounds, కాకపోతే ఇక్కడ స్టూడెంట్ డిస్కౌంట్ ఉంటుంది 10%. సో నాకు 8 pounds అలా వచ్చిందనమాట. ద ఆర్డినరీ గ్లైకాలిక్ టోనర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీరమ్స్. ఇది ద ఆర్డినరీ ఆల్ఫా ఆర్బ్యూటిన్. ఇది ఎలా అంటే మన ఫేస్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కూడా స్కిన్ని మొత్తం ఈవెన్గా చేస్తుంది. లైక్ సేమ్ ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా పిగ్మెంటేషన్కి వర్క్ అవుతుంది అనమాట. ద ఆల్ఫా ఆర్బ్యూటిన్, ద ఆర్డినరీ ఆల్ఫా ఆర్బ్యూటిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నయాసిన్మైడ్ ఏంటి అంటే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్కి కూడా గ్లో ఇస్తుంది అనమాట. ఇది అయిపోవడానికి వచ్చింది బాటిల్. ఇది కూడా లైక్ ఏమన్నా ఆయిలీ స్కిన్ ఉన్నా, నాదేంటంటే కాంబినేషన్ స్కిన్ అనమాట. సో నోస్ మీద, ఫోర్ హెడ్ మీద లైక్ నార్మల్గా ఆయిల్ ఫామ్ అవుతుంది. సో ఆయిల్ని కంట్రోల్ చేయడానికి నేను నయాసిన్మైడ్ యూజ్ చేస్తా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హైలూరానిక్ యాసిడ్. నాకు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే స్కిన్ కొంచెం డ్రై అవుతుంది బాగా. సో దానికోసం నేను హైలూరానిక్ సిరమ్ కూడా యూజ్ చేస్తున్నా. లైక్ ఇది 60 ml బాటిల్ అనమాట. నాకు అప్రాక్సిమేట్లీ 6 pounds పడ్డది, అంటే 600 ఇండియాలో మేబీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాలిసిలిక్ అనమాట. నేను ఇది దేనికి యూజ్ చేస్తా అంటే లైక్ పోర్స్కి యూజ్ చేస్తా అనమాట. నాకు ఎలా అంటే నోస్ మీద కానీ చీక్స్ మీద చిన్న టైనీ పోర్స్ ఉంటాయి. సో దానికోసం నేను సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేస్తా. అండ్ కమింగ్ టు మాయిశ్చరైజర్, నేను మాయిశ్చరైజర్ ఇది కాసరెక్స్ ఆల్-ఇన్-1 క్రీమ్ యూజ్ చేస్తాను అనమాట. ఇది స్కిన్ని చాలా హైడ్రేటింగ్ ఉంచుతుంది. అండ్ పెట్టుకున్న ఒక ఫ్యూ సెకండ్స్కే అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్లోకి, అస్సలు ఆయిలీ అనిపించదు, చాలా బాగుంటుంది ఇది ఆల్-ఇన్-1 క్రీమ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సన్ స్క్రీన్ ఏంటి అంటే నేను బ్యూటీ ఆఫ్ జోయిసన్ యూజ్ చేస్తాను అనమాట. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, ఆక్వా ఫ్రెష్ ఒకటి అండ్ ఇంకొకటి నార్మల్ సన్ స్క్రీన్ అనుకుంటా. లైక్ ఇదేంటి నేను యూజ్ చేశాను ఆక్వా ఫ్రెష్. ఇదేంటి అంటే ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అస్సలు ఆయిలీ అనిపించదు, అండ్ ఇంకా అస్సలు వైట్ కాస్ట్ అనిపించదు. ఇంకొక వేరియంట్ ఏంటి అంటే అది వైట్ కాస్ట్ అనిపిస్తుంది అండ్ ఇంకా ఆయిలీ కూడా అనిపిస్తుంది. అది డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది అనమాట, ఇంకొక వేరియంట్. అండ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిప్ కేర్. నేను లిప్ బామ్ ఇది యూజ్ చేస్తా, NMF
లిప్ కేర్ SPF 15. ఇది ఎలా అంటే చాప్డ్ లిప్స్కి కానీ లిప్ పిగ్మెంటేషన్కి బాగా పనిచేస్తుంది అనమాట. లైక్ మీ లిప్స్ ఒక బ్లాక్ ఉన్నా కూడా పెట్టుకున్న ఒక ఫ్యూ వీక్స్కి మంచిగా సాఫ్ట్గా అయితే లిప్ పిగ్మెంటేషన్ కూడా పోతుంది. అండ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వాజ్లిన్ లిప్ థెరపీ యూజ్ చేస్తున్నా. ఇది కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఇది మన ఇండియాలో కాస్ట్ ఎక్కువ, లైక్ 250 to 300 ఆ రేంజ్లో ఉంటుంది అనుకుంటా. నాకు ఇక్కడ £1.50 వచ్చేసింది, అంటే అప్రాక్సిమేట్లీ 150 రూపీస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పీలింగ్ సొల్యూషన్ ఏంటి అంటే మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి. నేను ఇది వీక్లీ వన్స్ వాడతా అనమాట. ఇది డర్మాకో నుండి, నేను ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నా. అండ్ ఇది 30% AHA అండ్ 2% BHA. జస్ట్ ఒక 10 minutes పెట్టుకొని 10 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇమీడియట్గా మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. అండ్ ఆ రోజు నైట్ ఏం సిరమ్స్ కూడా యూజ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ డే బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అండ్ ఇది కూడా బాగుంటుంది, అంటే మీ పిగ్మెంటేషన్ తీసేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్కిన్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. That's it for today, guys. We'll see you in the next video. Until then, please like, share and subscribe to my YouTube channel.